నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. మనం పులిగొండపల్లి తండలో ఆమనగల్ పరిధిలో ఉన్నాం, పులిగొండపల్లి తండలో ఉన్నాం అనమాట. అయితే ఇక్కడ రామ్ దాస్ కవిత ఇద్దరు దంపతులు కూడా ఉన్నారు. రామ్ దాస్ కూడా రోజు తాగొచ్చి వాళ్ళ భార్యని అలాగే కొడుకు కూతురుని కూడా కొట్టినటువంటి పరిస్థితి. ఎందుకు కొడుతున్నావు, అలాగే కొడుతున్నా కానీ వాళ్ళు కూడా భరించుకుంటూ వస్తున్నారు. కానీ కవిత ఆయన తాగి వచ్చినా కానీ ఆయన పని చేసినా చేయకపోయినా కూలీ నాలి చేసి వాళ్ళ కొడుకు కూతురుని అందరిని కూడా చక్కగా తాగేది. అయితే ఒక నైట్ జరిగిన సంఘటన కూడా చాలా అంటే చాలా కలిసి వేసింది. ఇప్పుడు వాళ్ళ అమ్మ రామ్ దాస్ వాళ్ళ అమ్మ వాళ్ళ మనవడు వాళ్ళ కోడలు కూడా చనిపోయిన పరిస్థితి. అక్కడ దాన సంస్కారాలు అయినాయి. అలాగే వాళ్ళ మనవడిని కూడా ఇక్కడ చెట్టు కింద పొందబెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా గానీ ఇంతవరకు ప్రభుత్వం కూడా ప్రశ్నించలేకపోతుంది. ఎందుకు శిక్ష వేయలేకపోతున్నారు? ఇలాంటివి రోజు రోజుకు జరుగుతూనే ఉన్నాయి. రోజు ఇంకా ఎక్కువైతున్నాయి తప్ప ఇంకా జరిగిన వాళ్ళకి ఆ సంఘటన చేసిన వాళ్ళకి ఆ అంతకులకు ఇంతవరకు శిక్ష వేయట్లేదు. శిక్ష వేయకపోవడానికి గల కారణం ఏంటి? ఇంకెన్ని రోజులు ఆగాల? అయ్యే కొద్ది అయితేనే ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ఊరు వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నట్టు పరిస్థితి కూడా ఉంది. వీళ్ళ కన్నీళ్లు చూస్తే కూడా కనీసం కొంచెమైనా కనికరం అయితే రావాలి. ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోవాలా. పోలీసులు అందరూ కూడా వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళ చంపిన వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ వాళ్ళకి శిక్ష వేసినటువంటి పరిస్థితి ఇంతవరకు లేదు. శిక్ష ఎందుకు పడట్లేదు? సకాలంలో శిక్ష పడితే ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? సంఘటనలు జరిగే కొద్దీ పోలీసులు వాళ్ళు తీసుకుపోయి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళందరినీ కూడా మంచిగా 3 పూట్ల అన్నం పెట్టి వాళ్ళకి మంచిగా వసతులు చూసుకొని వాళ్ళందరినీ కూడా లోపల కూర్చోబెడుతున్నారు తప్ప శిక్ష మాత్రం వేయట్లేదు. అయితే ఇక్కడ వాళ్ళ మనవడు రామ్ దాస్ వాళ్ళ కొడుకు వీళ్ళందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఏడుస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చెట్టు కింద పడుకున్నాడు మా తమ్ముడు. నేను ఇంటికి వచ్చినప్పుడల్లా, హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడల్లా ఐస్ క్రీమ్ తెచ్చినవా, బిస్కెట్లు తెచ్చినవా, నా కోసం ఏం తెచ్చినవా అక్క అని చెప్పి ప్రేమగా అడిగేవాడంట. ఇంతవరకు వాళ్ళ అమ్మలు కూడా కనీసం చెయ్యి కూడా కొట్టనటువంటి పరిస్థితి. ఒక మగ పిల్లగాడు ఎంత గారాభంగా చూసుకొని ఉంటారు. ఎంత గారాభంగా చెయ్యి పడ్డా కానీ వేరే వాళ్ళు ఎవరైనా మా తమ్ముని కొడితే మేము పోయి కొడతాం. మా తమ్ముడి మీద ఇంతవరకు చెయ్యి కూడా చేసుకోకుండా గారాభంగా గుండెల మీద పెట్టుకొని పెంచుకున్నాం మేము. అలాంటి నా తమ్ముడు చెట్టు కింద నిద్రపోయిందని చెప్పి వాళ్ళ అక్క ఒకటే ఏడుపు. ఆ తండ్రి ఎందుకంత కసాయి మనస్తత్వం వచ్చింది? ఆ తండ్రి ఆ పని చేయడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు వాళ్ళ అమ్మ మీద కోపం ఉంటే వాళ్ళ అమ్మ మీద తీర్చుకోవాలనుకున్నాడు. ఎవరో వేరే వాళ్ళని తీసుకొచ్చి చంపేసుకున్నాడు. పత్తి మిల్లులో పనిచేసి 11,000 వచ్చినా కానీ ఆ 11,000 ఒక్క రూపాయి కూడా ఇంటికి కూడా ఖర్చు పెట్టలేదంట. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వాళ్ళ అమ్మే ఆ 4 పిల్లగాలను కూడా కూలీ నాలి చేసుకొని వచ్చి సంపాదించి వాళ్ళ కొడుకులకి కూతుర్లకి కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళని చదివించేది. మరి ఎందుకు? నీకు ఎలాగో కుటుంబం మీద ప్రేమ లేదు, ఎలాగో కుటుంబం చూసుకోవు, కుటుంబం మీద కనీసం ప్రేమ లేదు. మరి చూసుకుంటున్నామని కూడా ఎందుకు అనుమానపడి చంపాల్సినంత అవసరం వచ్చింది? నైటు 3 గంటల సమయంలో చంపాల్సి వచ్చింది. కొడుకు ఏం పాపం చేసిండు? ఒక రోకల బండ తీసుకొని కత్తి తీసుకొని గుండెలో పొడిచి అంత పాపం ఏం చేసిండు? ఒక చిన్న పిల్లని రోకల బండ తీసుకొని కొడితే ఇవన్నీ కదులుతున్నాయి. ఇప్పుడు ఆమె ఎప్పుడు కోలుకోవాలి? సరే, ఆమె కోలుకుంటుందా కోలుకోదా? ఉస్మానియా హాస్పిటల్ ఆమె ఇప్పటికీ వైద్యం పొందుతుంది. చికిత్స పొందుకుంటూ కూడా ఆమె మృత్యుతో పోట్లాడుతుంది. ఇక్కడ ఒక చిన్న పిల్లగాడిని గుండెల్లో పొడిచి చంపేసింది. మరి అలాంటి వాడికి ఎలాంటి శిక్ష పడాలి? ఉరి శిక్షేనా? మరి అది ఎన్ని రోజుల్లో పడుతుంది? ఎప్పటికి పడాలి? ఎప్పుడు న్యాయం జరగాలి? రేపు పొద్దున ఆయన బెయిల్ మీద వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ ఉన్న ఇద్దరు పిల్లగాళ్ళకు కూడా ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళని ఏమైనా చేసే పరిస్థితి ఉంటుంది. మరి ఆయనకి ఎప్పుడు శిక్ష పడాలి? వీటన్నిటి కూడా ప్రభుత్వం కూడా తొందరగా వీటన్నిటిని కూడా చూసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న పాప, రెండో పాపం ఇగో ఏడ్చి గొంతు తడుపుకున్నటువంటి పరిస్థితి. కష్టపడి వాళ్ళ అమ్మ కల్లారు ముద్దగా పెంచుకొని చదివించుకుంటుంది. ఏ ఆదివారం వచ్చినా కానీ పోయేది, ఏ ఆదివారం హాస్టల్లో ఉంటే చూడటానికి పోయేది. సరే, పెద్ద కూతురికి చదివించేంత స్తోమత లేక ఇంటికాడే ఉంచి చదివించుకుంటున్న పరిస్థితి. చిన్నపిల్లగాడు ప్రాథమిక గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటుంది. మరి ఆ పిల్ల కస్తూర్బా స్కూల్లో కూడా చదువుకుంటుంది. ఆ పిల్ల దగ్గరికి ఆదివారం పోయి ఏమన్నా పెట్టి ఇంతవరకు ఒక బట్టలు కూడా కొనియలేదంట. మరి ఆ పిల్లకి ఎలాంటి న్యాయం జరగాలి? మరి వాళ్ళ నాన్న ఎలాగైనా ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి ఆ అమ్మాయి కూడా కోరుకుంటుంది. మా మమ్మీకి ఎవరెవరు చంపిర్రో కానీ అందరికి ఉరి శిక్ష అయ్యండి సార్. ఒకటే మాట్లాడుతున్నా సార్, మా మమ్మీ ఇంత బాధలో ఉంది సార్. ఇప్పుడు మేము ఒక ఆనందం అయిపోయినాం సార్. మా డాడీకి ఎవరెవరు చంపిర్రో కానీ అందరికి ఉరి శిక్ష అయ్యండి సార్. వదలకండి సార్, చెప్తున్నా సార్ మీకు. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉన్నారు సార్? ఇప్పుడు ఇక్కడ ఎవరు రావాలి సార్? ఇక్కడ ఎవరు లేరు సార్, మాకు ఎవరు లేరు సార్. చెరకలో
సార్ ఇట్లానే చేస్తారు సార్. మా మమ్మీకి కూడా ఇట్లానే చేస్తారు సార్. జరిగినప్పుడు నువ్వు లేవమ్మా? లేదు సార్, నేను హాస్టల్లో ఉన్నా సార్. పొద్దుగాలనే 7 కి వచ్చిన సార్. ఏమనిపిస్తుంది? మీ డాడీ ఒక్కడే చంపిండు అనుకుంటున్నావా? మీ డాడీ ఇంకా కొంతమంది సార్ ఇగో మా డాడీ చంపిండు సార్. ఇంకా 2 బీఆర్ వాళ్ళు సార్, ఒక మోతగాడు సార్. వాళ్ళ నలుగురు చంపిండు సార్. నలుగురు చంపిండు సార్. వాళ్ళ అందరికి ఉరి శిక్ష అయ్యింది సార్. మమ్మీ ఎప్పుడన్నా డాడీ గురించి ఏమన్నా చెప్పేదా నీకు? ఏం చెప్పదు సార్. ఇట్లా సతాయిస్తున్నాడు అన్ని చెప్తా సార్. అన్ని చెప్తా సార్. అన్ని చెప్తా సార్. నేనేమో హాస్టల్లో ఉన్నా సార్. నాకేం చెప్పలేదు సార్. ఇగో పండుగ ఉంది రాపా అని చెప్పింది సార్. ఇక్కడనే వస్తే మా మమ్మీ చేసింది సార్. మా తమ్ముడు ఇట్లా పడుకున్నాడు సార్. మా మమ్మీ కూడా ఇట్లానే పడుకుంది సార్. ముఖం మీద అన్ని బెడ్లు సార్. ముగ్గురు ఆడపిల్లలు సార్. కాదు సార్, ముగ్గురు ఆడపిల్లలు సార్. ఒక కొడుకు సార్. ఒక కొడుకు మేము కాపాడతాం సార్. ఒక ఇట్లా కొట్టాం సార్ మేము. మా మమ్మీకి ఎవరైనా కొడితేనే నేను మళ్ళీ రిటర్న్ కొడతా సార్. నేను మళ్ళీ రిటర్న్ కొడతా సార్. మా డాడీ కూడా మా మమ్మీ కొడితే నేను మళ్ళీ రిటర్న్ కొడతా సార్. ఇప్పుడు వరకు మా మమ్మీ లాస్ట్ ఒక ఇట్లా ఆడుకొని పోమన్నది సార్. మా మమ్మీ ఇడికా పోమన్నది సార్. మా మమ్మీ ధైర్యం ఇస్తుంది నాకు, అందుకే నేనున్నా సార్. లేకపోతే నేనున్నా సార్. మా మమ్మీ ధైర్యం ఇచ్చింది సార్, అందుకే నేనున్నా సార్. మా ధైర్యం ఇచ్చింది సార్ మా మమ్మీ. నీకెట్లా తెలుసురా వేరే బీహార్ వాళ్ళు కూడా మీ నాన్నకు చంపి సార్? మా డాడీ ఏమో జీతం పడ్డదంట సార్. 2 కొత్త కత్తిలు తెచ్చిండంట సార్. వేరే వాళ్ళకి ఏం చెప్పిండంట సార్. ఈ కవిత ఏమో కూరగాయలు కట్ చేయమని తెచ్చుకోమన్నది. ఇట్లా చెప్పింది సార్. చెప్పింది అయితే నేను అనుకున్నా సార్. పిచ్చ 2 చాకులు సార్. కొత్త 2 చాకులు సార్. 2 కొత్త చాకులు సార్. ఇల్లు ఏమో బ్లడ్ గా ఉంది. ఇంకా రగ్గులేమో బ్లడ్ గా ఉంది. ఇప్పుడు మాకెవరు లేరు సార్. అనాథ అయినాం సార్. ఇప్పుడు ఎవరు ఇల్లు కడిపోతే ఇట్లా ఆడుకోవాలి సార్. మేము ఇట్లా ఆడుకోవాలి సార్. ఇప్పుడు మాకు చూడడానికి ఎవరు లేరు సార్. మా తాత మాకు కాపాడుతారు సార్. మా తాత మాకు కాపాడుతారు సార్. మా తాత మాకు కాపాడుతారు సార్. మా తమ్ముడేమో సార్ మా తాతకి బీడీ కోసం పోతాడు. మా తాత ఫోన్ చూస్తాడు. మా తాతని జేబుల నుంచి మా తమ్ముడు ఇట్లా పైసలు తీసుకుంటాడు. మా తాత ఎక్కడైనా ఉంటే అక్కడ పోయి తాత నాకు పైసలు తాత, నేను కొనుక్కుంటా తాత అని చెప్తాడు సార్. మా తమ్ముడు ఒక్కటే తమ్ముడు సార్, ఎవరు లేరు సార్. హాస్పిటల్ ఉంది సార్. మా చెల్లె ఎంబడి మా చెల్లె మా తమ్ముడు సార్ ముద్దుగా ఉంటాడు సార్. మా తమ్ముడు సార్ ముద్దుగా ఉంటాడు సార్. బక్కగా ఉంటాడు సార్. చిన్న గొంతు సార్. ఇక్కడ పొడిచి చంపేయారా సార్. ఎవరి తల్లిదండ్రులైనా ఎవరి అమ్మనైనా వాళ్ళకి చంపిరా సార్. ఎవరి తమ్ముడికైనా చంపిరా సార్. ఎవరి తమ్ముడికైనా చంపిరా సార్. ఇట్లానే ఫస్ట్ టైం చూస్తున్నా సార్. ఒక్కరికి చంపిరని ఫస్ట్ టైం చూస్తున్నా సార్. ఈ బంజారాలో ఎక్కడ చూడలేదు సార్. నేను ఎక్కడ చూడలేదు సార్. మా ఫ్రెండ్స్ అయినా వాళ్ళు వీళ్ళని కొడితే నేను పట్టించుకోను సార్. ఎవరికి పట్టించుకోను సార్. ఎవరైనా ఉండను సార్. నేను కొట్టేసా సార్. మా తమ్ముడికి నేనే కొట్టలే సార్. మా డాడీ చంపేయండి సార్. ఇంత అక్క నా కోసం ఏం తెచ్చావు అక్క? ఐస్ క్రీమ్ తెచ్చావా అక్క? ఏం తెచ్చావా అక్క అని అడుగుతాడు సార్ మా తమ్ముడు. ఇప్పుడు చెట్టు కింద పడుకున్నాడు సార్. ఇప్పుడు మట్టిలో కలిసిపోయాడు సార్. ఇప్పుడు మేము అన్నదమైనాం సార్. ఇప్పుడు ఇట్లా ఆడుకోవాలి సార్. ఎవరు లేరు సార్ మా కోసం. మా అమ్మ ఉంటే మేము చావే కానీ మా అమ్మ ఎవరికైనా వేరే వాళ్ళకి దగ్గర పోయి కొంచెం అన్నం తీసుకోవస్తుంది సార్. మా కడుపు నింపిస్తుంది సార్. ఇప్పుడు ఎవరు లేరు సార్. కడుపు నింపారు సార్. ఎవరు లేరు సార్.
ఇగో నేను చెప్తున్నా సార్, మా మమ్మీకి మా తమ్ముడికి మా మమ్మీకి ఎవరెవరో చంపారు సార్, అందరికి ఉరి శిక్ష సార్. వాళ్ళకి వేయకుంటే సార్ తాగొచ్చినప్పుడు తమ్ముడిని గాని ఇట్లా కొట్టేవాడా? కొట్టాడు సార్, నెత్తి పలగొట్టింది సార్. మా మమ్మీకి మా తమ్ముడికి మా చెల్లెకి ఎవరెవరో కొట్టిరు సార్, వాళ్ళకి అందరికి ఉరి శిక్ష సార్. వాళ్ళ ఉరి శిక్ష ఎక్కువ ఉంటే సార్ ఒక్కటే మాట చెప్తున్నా సార్, నేను మా మమ్మీకి మా తమ్ముడికి మా చెల్లెకి ఎవరెవరో చంపిరో కానీ వాళ్ళ ఉరి శిక్ష వేయకుంటే నేను చచ్చిపోతా సార్. నేను చచ్చిపోతా మా మమ్మీ కోసం, నేనేమో చచ్చిపోతా సార్. చచ్చిపోతే నానమ్మ ఇట్లా పరిస్థితి సార్ మా మమ్మీ సార్, మా మమ్మీ ఎవరెవరో ఇల్లుకి పోయి ఇక్కడ నుంచి నడుకొని వస్తారు సార్, అన్న పెట్టుకొని వస్తారు సార్. ఇప్పుడు ఎవరు లేరు సార్ మా మమ్మీ కోసం. ఇప్పుడు సార్ నేను 5th క్లాస్ లోనే చనిపోతుండే సార్ మా మమ్మీ. నేనే కాపాడిన సార్, మా డాడీకి కూడా నేనే కాపాడిన సార్. మా డాడీకి మా మమ్మీకి మా తమ్ముడికి మా చెల్లెకి మా ఫ్యామిలీ మొత్తంకి నేనే కాపాడిన సార్. ఈ ఫస్ట్ టైం నేను చూసిన సార్, నాన్న అబ్బాయి తమ్ముడికి కొట్టినప్పుడు నేను చూసిన సార్. మా మమ్మీ ముఖం మీద ఇంత రక్తం ఉంది. హాస్టల్లో ఉన్నా సార్, నేను హాస్టల్లో ఉన్నా సార్. అప్పుడే నేను ఏమనుకున్నా సార్, మా డాడీ చచ్చిపోయిండేమో, చచ్చిపోతా అంటున్నాడు అని అనుకున్నా సార్. సడన్గా వచ్చిన సార్, చెప్పులు తీసిన సార్, ఇట్లా దుక్కిన సార్. డాక్టర్ వచ్చి ఇట్లా పట్టుకున్నాడు సార్. నేను లోపలికే పోనీయలేడు సార్. మా తమ్ముడు సార్ మా మమ్మీకి ఇట్లా పండుకున్నాడు సార్. మా తమ్ముడు మా మమ్మీ మీద పండుకున్నాడు సార్. అనాథమైనాం సార్, అందరికి ఉరి శిక్ష వేయండి సార్. ఇక ఆ గుట్ట మీద పోయి సార్ గంజాయి తాగుతాడు సార్. ఎవరెవరో ఉన్నారు కానీ గంజాయి తాగుతాడు సార్. మా మమ్మీ మా డాడీ కోసం ఈ స్నానం చేపిస్తారు సార్, అన్ని చేపిస్తారు సార్. కత్తి ఏమో ఇక్కడ పెట్టుకున్నాడంట సార్, నేను తీయనని చెప్పిండంట సార్. ఈ పెరుగు తాపిస్తుంది సార్ మా మమ్మీ మా డాడీకి, లింబు తాపిస్తుంది సార్. ఇంకా సీతాఫల ఆకు సౌండ్ చేస్తే ఆకు లోపలేస్తారు సార్. ఇప్పుడు ఎవరు లేరు సార్, ముక్కు వాసన చేస్తారు సార్. మా చెల్లి దగ్గర ఫ్రెండ్స్ వాళ్ళ ఇప్పుడు ఎవరు లేరు సార్. మీ కాళ్ళలో పడతా సార్ నేను. మా మమ్మీకి ఎవరెవరో చంపిరో కానీ అందరికి ఉరి శిక్ష వేయాలి సార్, అందరికి ఉరి శిక్ష సార్. మా గుండె సార్, నేను చేస్తా సార్ మా మమ్మీ కోసం, నేను చేస్తా సార్. మా మమ్మీకి మా తమ్ముడికి నేను కొట్టలేదు సార్. ఇప్పుడు మేము ఇట్లా ఆడుకోవాలి సార్, మా అక్క నేను ఇట్లా ఆడుకోవాలి సార్, ఇట్లా ఆడుకోవాలి సార్ నేను. మా తాతకేమో సార్ ఎవరి బీడీ చెప్పిస్తారు సార్, మా తాత దగ్గర ఫోన్ ఎవరు చూస్తారు సార్. మా తాత దగ్గర ఎవరు మాట్లాడాలి సార్, ఎవరు మాట్లాడాలి.